అర్ధరాత్రి వేళ మంచు విపరీతంగా కురుస్తూ ఉంటుంది. సుందర్ నగర్ వాసులు తమ తమ ఇళ్లల్లో దుప్పట్లు కప్పుకొని ముడుచుకుని పడుకుంటారు. నగరమంతా చీకటిగా ఉంటుంది. సుందర్ నగర్ అడవి రాత్రివేళ చాలా భయంకరంగా అనిపిస్తుంది. రోడ్లన్నీ కూడా మరణ మృదంగం మోగిస్తూ ఉంటాయి. ఎంతో నిశ్శబ్దంగా ఉన్న రోడ్ల మీద ఒక కారు ఎంతో నెమ్మదిగా వెళ్తూ ఉంటుంది. కారు లోపల అభిమన్యు, కార్తిక్ ఇంకా తానియా ముగ్గురు స్నేహితులు ఉంటారు. కార్ అభిమన్యు డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అభిమన్యు, నువ్వు కార్ని 2 గంటల నుంచి నడుపుతూనే ఉన్నావు, కానీ ఇంతవరకు మనం అడవుల నుంచి బయటికే రాలేదు. ఇంతకీ మనం సుందర్ నగర్ ఎప్పుడు చేరుకుంటాం? పిచ్చివాగుడు అవగొద్దు. అడవుల నుంచి వెళ్ళే ఐడియా నీది. నీ వల్లే మన ముగ్గురం ఈ మంచులో ఇరుక్కుపోయాం. అభిమన్యు, వాదించడానికి బదులు నువ్వు కార్ స్పీడుని పెంచావు అంటే మనం వీలైనంత త్వరగా హోటల్కి చేరుకుంటాం. నీకేమైనా మతిపోయిందా తాన్యా? నీకు తెలుసా నువ్వేం మాట్లాడుతున్నావా? చల్లగాలితో పాటు మంచు కూడా ఎక్కువగా కురుస్తుంది. నేను ఎంత కష్టపడి డ్రైవ్ చేస్తున్నానో అది నీకు తెలియదు. ఒకవేళ అదే విషయం అయితే కారుని నేను డ్రైవ్ చేస్తాను. అంత రిస్క్ నేను తీసుకోలేను. పగలు డ్రైవ్ చేస్తేనే నువ్వు తిన్నగా చేయలేవు. ఇప్పుడైతే రాత్రి అయ్యింది, పైగా మంచు కూడా బాగా పడుతుంది. ఉన్నట్టుండి కార్ జర్కులిస్తూ ఆగిపోతుంది. ఏమైంది అభిమన్యు? నువ్వు కారెందుకు ఆపేశావు? లేదు తాన్యా, నేనాపలేదు. దానంతట అదే ఆగిపోయింది. దానంతట అదే ఆగిపోయిందా? ఏమంటున్నావు నువ్వు? నేను కేవలం ఒకటే అంటున్నాను, మీరిద్దరూ 2 నిమిషాలు నోరు మూసుకుని కూర్చోండి. నేను వెళ్ళి ప్రాబ్లం ఏంటో చూస్తాను. ఆ మాట చెప్పి అభిమన్యు కార్లో నుంచి బయటికి వస్తాడు. బానెట్ ఓపెన్ చేసి చెక్ చేస్తాడు. కాసేపు చెక్ చేసిన తరువాత అభిమన్యు కార్ లోపలికి మళ్లీ వెళ్తాడు. ఏమైంది? దేని గురించి భయపడ్డామో అదే జరిగింది. కార్ని మెకానిక్కి చూపించాల్సి ఉంటుంది. నువ్వేమనుకుంటున్నావు? మనకి మెకానిక్ ఎక్కడ దొరుకుతాడు? ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు, మంచు తప్ప ఇంకేమీ కనిపించటం లేదు కదా. మనకసలు ఏమీ తెలియడం లేదు. సుందర్ నగర్ ఇక్కడి నుంచి ఎంత దూరమో కూడా తెలీదు. అయితే మనం రాత్రంతా కారులోనే గడపాలా? అదాలోచిస్తేనే నాకు పిచ్చి పడుతుంది. మనం రాత్రంతా కారులో ఉండలేము. ఇది అడవి ప్రాంతం, మంచు ఎక్కువగా కురుస్తుంది. నేను విన్నాను ఇక్కడ అడవి మృగాలు చాలా ప్రమాదకరమైనవని. ఆ మాట చెప్పి అభిమన్యు కార్లోంచి బయటికొస్తాడు. ఉన్నట్టుండి అభిమన్యు దృష్టి ఎదురుగా ఉన్న ఒక పెద్ద పాత బంగ్లా మీద పడుతుంది. బంగ్లాని చూడగానే అభిమన్యు కార్లోకి చూస్తూ, టెన్షన్ పడకండి ఫ్రెండ్స్, మనకి రాత్రి గడపడానికి చోటు దొరికింది. తాన్యా ఇంకా కార్తిక్ కార్లోంచి బయటికొస్తారు. తాన్యా ఎదురుగా ఉన్న పాత బంగ్లాని చాలా దీర్ఘంగా చూస్తూ, ఇది చాలా పాత బంగ్లాలాగా అనిపిస్తోంది. ఇక్కడెవరూ ఉండరని కూడా అనిపిస్తోంది. అక్కడెవరైనా ఉంటే ఏంటి, ఎవరూ లేకపోతే ఏంటి? మనకు కేవలం రాత్రి గడవాలి అంతే. ఒక పని చేద్దాం, మన ముగ్గురం అక్కడికి వెళదాం. కట్టెలు సేకరించి చలిమంట వేసుకుందాం. వాళ్లు ముగ్గురు వాళ్ల కార్ని అక్కడే వదిలేసి నెమ్మదిగా నడుచుకుంటూ ఆ బంగ్లా దగ్గరికి వెళ్తారు. అభిమన్యు, కార్తిక్, తాన్యా ముగ్గురు కాలేజ్ ఫ్రెండ్స్. వాళ్ల ముగ్గురికి అడ్వెంచర్ అంటే చాలా ఇష్టం. వాళ్లు ముగ్గురు అడవిలో చాలా దూరం వరకు వెళ్తారు. ఆ తర్వాత దారి తప్పుతారు. కాసేపు నడిచిన తరువాత వాళ్లు ముగ్గురు బంగ్లా ముందుకు వెళ్లి నిలబడతారు. దూరం నుంచి చూడ్డానికి ఇది బంగ్లాలా అనిపించింది అభిమన్యు, కానీ ఇది చాలా పాత భవనంలా అనిపిస్తోంది. నువ్వు చాలా సరిగ్గా చెప్పావు తాన్యా. ఇది మామూలు ఇళ్లు కాదు, ఇది ఒక బంగాళా. పాడుబడ్డ బంగాళాలా మారిపోయింది. ఈ బంగ్లా చుట్టుపక్కల చూడండి, ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు, పొదలు అల్లుకుపోయాయి. అసలు మీరిద్దరు ఇదంతా ఎందుకు ఆలోచిస్తున్నారు? అరే, ఇది బంగాళా అయితే ఏంటి, మహల్ అయితే ఏంటి, మనం ఈ రాత్రి గడపాలి అంతే. పదండి, లోపలికి వెళ్దాం. లోపల మనకి చాలా కట్టెలు దొరుకుతాయి. అప్పుడే వాళ్ల ముగ్గురు చెవులకు పొదల్లో నుంచి ఎవరో నడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. వాళ్లు ముగ్గురు చూసేసరికి ఎవరో విచిత్రంగా కనిపించే ఆవిడ వాళ్ల ముగ్గురు దగ్గరికి వస్తుంది. ఆవిడ్ని చూసినప్పుడు కార్తీక్కి, తాన్యాకి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఆవిడ కూడా వాళ్ల ముగ్గుర్ని చాలా విచిత్రంగా చూస్తూ, మీరు ముగ్గురు ఎవరు? ఈ భవనం దగ్గర ఏం చేస్తున్నారు? మేం ముగ్గురు ఢిల్లీకి చెందినవాళ్ళం. సుందర్వన్ చూద్దామని వచ్చాం. ఇవాళ అడవిని చూద్దామనుకున్నాం. తిరిగొచ్చేటప్పుడు మేము దారి తప్పాం. ఉన్నట్టుండి రాత్రి మంచు చాలా ఎక్కువైంది.
మా కారు పాడయింది. మాకు రాత్రి గడపడానికి ఒక చోటు కావాలి. ఒకవేళ మీరు ఇలా అయితే అనుకోవడం లేదు కదా, రాత్రి ఈ భవనంలో గడపాలి అని? మీరు చాలా తెలివైన వారిలా ఉన్నారే. మీరు చాలా సరిగ్గా చెప్పారు. మేము ఆ ఉద్దేశంతో ఇక్కడికొచ్చాం. మూర్ఖుడా, ఇది మామూలు భవనం కాదు, ఇదొక మాయా భవనం. మీరు పొరపాటున ఈ భవనంలోకి వెళ్ళినా కూడా మళ్ళీ ఈ ప్రపంచంలోకి వచ్చే అవకాశమే ఉండదు. మీరు ఏమంటున్నారు? ఈ భవనంలో మంజులిక రాజ్యం ఏలుతోంది. ఏ మనిషి అయినా పొరపాటున ఈ భవనం లోపలికి వెళ్తే ఆ మనిషి ప్రాణాలతో ఎప్పటికీ తిరిగి రాలేడు. మంజులిక ఆ మనిషి ఆత్మను కూడా తన వశం చేసుకుంటుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? మేము మీ మాటలు నమ్ముతామనుకుంటున్నారా? ఇవన్నీ చాలా పురాతనమైన మాటలు. మేము చాలా సినిమాల్లో ఇవన్నీ చూసాం. చెప్పడం నా బాధ్యత. నా మాటలని వినడం వినకపోవడం అది మీ మీద ఆధారపడి ఉంటుంది. ఆ భవనం లోపలికి వెళ్ళడానికి ముందు చుట్టుపక్కల ఒక్కసారి చూడండి. ఈ ప్రదేశం అంతా ఎంతో నిర్మానుష్యంగా ఉంటుంది. ఆ మాట చెప్పి ఆవిడ అక్కడ్నుంచి ఎంతో తీరిగ్గా వాళ్ల కళ్ల ముందు నుంచి వెళ్ళిపోతుంది. అభిమన్యు, కార్తీక్ ఇంకా తాన్యా ఆవిడ మాటల్ని అస్సలు పట్టించుకోరు. వాళ్లు ముగ్గురు ఆ భవనం లోపలికి వెళ్తారు. వాళ్లు ముగ్గురు చూసేసరికి ఆ భవనం లోపల్నుంచి చాలా పెద్దదిగా ఉంటుంది. ఆ భవనం లోపల చాలా పెద్ద పెద్ద గదులు ఉంటాయి. వాటిల్లో ఇప్పటికీ కూడా చాలా సౌకర్యాలతో కూడిన వస్తువులు ఉంటాయి. అప్పుడే ఉన్నట్టుండి అభిమన్యు దృష్టి ఆ భవనంలో ఉన్న ఒక తలుపు మీద పడుతుంది. ఆ గదిలో నుంచి కొంచెంగా వెలుగు వస్తుంది. అరే, విచిత్రంగా ఉంది. భవనం మొత్తం చీకటిగా ఉంది, కానీ ఆ గది లోపల నుంచి వెలుగొస్తుంది. అక్కడ ఎవరో గది మొత్తం బోలెడన్ని కొవ్వొత్తులు వెలిగించినట్లు. అభిమన్యు, ఒకవేళ ఆవిడ చెప్పింది నిజమవుతుందేమో. నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు ఆవిడ పరిస్థితి చూడలేదా? నాకైతే ఆవిడ పిచ్చావిడ అనిపించింది. పదం వెళ్ళి చూద్దాం. ఎవరికి తెలుసు, ఈ పాడుబడ్డ బంగళా ఓనర్ ఇక్కడే ఉంటాడేమో. ఆ మాట చెప్పి అభిమన్యు ఆ గదివైపు వెళ్తాడు. నిజమేంటంటే కార్తీక్ ఇంకా తాన్యా కాస్త భయపడుతూ ఉంటారు. వేరే దారి లేక వాళ్ళిద్దరూ కూడా అభిమన్యుతో పాటు ముందుకు వెళ్లాల్సి వస్తుంది. అభిమన్యు ఎంతో నిదానంగా ఆ గదిలోకి ప్రవేశిస్తాడు. ఆ గదిలోని దృశ్యాన్ని చూసి అభిమన్యు కళ్లను తనే నమ్మలేకపోతాడు. తను చూసేసరికి ఒక మహిళ చాలా ఖరీదైన చీర కట్టుకుని ఒక సోఫా మీద కళ్లు మూసుకుని కూర్చొనుంటుంది. తన చుట్టుపక్కల చాలా ఖరీదైన క్యాండిల్ స్టాండ్స్ ఉంటాయి. ఉన్నట్టుండి అందమైన ఆ మహిళ తన కళ్లను తెరుస్తుంది. తను కార్తీక్, అభిమన్యు ఇంకా తాన్యా వైపు చూసి ఎంతో రహస్యంగా నవ్వుతూ ఇలా అంటుంది, మీరు ముగ్గురు ఎవరు? మేం ముగ్గురం ఎవరనేది ప్రశ్న కాదు, నువ్వెవరనేది ప్రశ్న. ఈ భవనంలో ఒంటరిగా ఏం చేస్తున్నావు? అది కూడా ఈ పాడుపడ్డ బంగళాలో? విచిత్రంగా ఉంది. నా భవనంలోకి వచ్చి మీరు నన్నే అడుగుతున్నారా నేనెవర్ని అని? నిజానికి మీరు చెప్పాలి మీరెవరు అని. కాని అయినా సరే మీరు అడిగారు కాబట్టి నేను మీకు చెప్తున్నాను. నా పేరు. ఉన్నట్టుండి ఆ మహిళ మాట్లాడుతూ ఆగిపోతుంది. నెమ్మదిగా నడుచుకుంటూ వాళ్ల ముగ్గురు దగ్గరికి వెళ్లి నిలబడుతుంది. బయట చాలా చలిగా ఉంది. పైగా మీరు ముగ్గురు ఆకలితో ఉండుంటారు. అక్కడ ఎదురుగా కొన్ని కట్టెలు ఉన్నాయి. వాటిని వెలిగించండి. మీరు ముగ్గురూ కాస్త చలి కాచుకోండి. ఆ తర్వాత నిదానంగా కూర్చుని ఒకరి గురించి ఒకరం తెలుసుకోవచ్చు. నేనిప్పుడే వస్తాను. ఆ మాట చెప్పి ఆవిడక్కడ్నుంచి బయటికి వెళ్తుంది. వాళ్ల ముగ్గురికి చాలా ఎక్కువగా చలేస్తుంది. అభిమన్యు కట్టెలు పెట్టి క్యాంప్ ఫైర్ వేస్తాడు. వాళ్ల ముగ్గురూ కూడా అక్కడ కూర్చుని చలి కాచుకుంటూ ఉంటారు. ఉన్నట్టుండి ఆ అందమైన అమ్మాయి గదిలోకి తన చేతిలో ఒక అందమైన ట్రే పట్టుకుని వాళ్ల ముందు నిలబడుతుంది. ఇదిగోండి, నేను ఈ కాఫీని మీ ముగ్గురు కోసం కలిపాను. ఇది తాగితే మీ ముగ్గురికి కాస్త విశ్రాంతి లభిస్తుంది. అభిమన్యు, తాన్యా ఇంకా కార్తీక్ ట్రేలో నుంచి ఒక్కో కప్ తీసుకుంటారు. అభిమన్యు ఎప్పుడైతే కాఫీ సిప్ చేస్తాడో ఒక భయంకరమైన స్మెల్ని తను ఫీల్ అవుతాడు. తను వెంటనే వామిట్ చేసుకుంటాడు. అభిమన్యు కప్ని కింద పడేసి ఆవిడ వైపు చూసి,
ఏంటిది? ఇదేం కాఫీ అసలు? ఇందులో నుంచి బోలెడంత కంపొస్తుంది. అవును, సరిగ్గా చెప్పావు అభిమన్యు. ఇది కాఫీ కాదు అభిమన్యు, ఇది ఇంకేంటో. ఇది ఎవరిదో రక్తంలాగా అనిపిస్తుంది. మీ ముగ్గురిలో అందరికంటే ఈ అబ్బాయే తెలివైనవాడు. తను చాలా సరిగ్గా చెప్పాడు. మీ కప్పులో కాఫీ కాదు, వేడివేడి రక్తం ఉంది. కాని అది తాజా రక్తం కాదు. ఎన్నో ఏళ్ల తర్వాత మనుషులొచ్చారు. కిందటిసారి 10 ఏళ్ల ముందు కొంతమంది మనుషులొచ్చారు. వాళ్ల రక్తాన్ని నేను అతిథుల కోసం చాలా జాగ్రత్తగా దాచిపెట్టాను. ఆ మహిళ చెప్పిన మాటలు విని వాళ్ల ముగ్గురు కూడా చాలా భయపడతారు. ఎవరు నువ్వు? మంజులిక. మీకు బయట ఆ ముసలావిడ చెప్పలేదా? ఈ భవనంలోకి ఎవరొచ్చినా సరే వాళ్ళు ప్రాణాలతో తిరిగి వెళ్లరు అని. ఆ మాట చెప్పగానే అందమైన అమ్మాయి మొహం ఎంతో భయంకరంగా మారిపోతుంది. తన కళ్ళు రక్తంలా ఎర్రగా మారిపోతాయి. తన మొహం ఎంతో దారుణంగా మారిపోతుంది. తన పొడవైన జుట్టు గాలికి ఎగురుతూ ఉంటుంది. బయట ఆవిడ చెప్పింది నిజమే ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి పారిపోదాం. అభిమన్యు ఆ మాట అంటాడో లేదో ఉన్నట్టుండి అభిమన్యు శరీరం 10 అడుగులు ఆకాశంలోకి ఎగురుతుంది. ఆ తర్వాత ఒక్కసారిగా కింద పడి తలకు గాయమవుతుంది. అభిమన్యు ఒక్కసారిగా అరిచి అక్కడే ప్రాణాలు వదిలేస్తాడు. ఎందుకిలా చేశావు? నీకు కనిపించడం లేదా? నీ స్నేహితుడు ఈ లోకం నుండి విముక్తి పొందాడు. ఇప్పుడు మీ ఇద్దరి వంతు. నేను నీకు చేతులు జోడిస్తున్నాను, నన్నిక్కడి నుంచి వెళ్ళనివ్వు. అసలు మేము నీకు ఏం అన్యాయం చేశాం? మీ మనుషులు ఎప్పుడూ కూడా నా ఒంటరితనానికి భంగం కలిగించడానికి ఇక్కడికొస్తారు. ఆ మాట చెప్పి ఆ భయంకరమైన ఆడది తానియా పీకను గట్టిగా పట్టుకుంటుంది. చూస్తూ ఉండగానే తానియా మొహం ఎలా అయిపోతుందంటే తను చనిపోయి ఎన్నో ఏళ్లు గడిచాయి అన్నట్టు. మంజులిక తానియా పీకను నొక్కడం మానేస్తుంది. మరుక్షణమే తానియా శరీరం ఒక స్కెలిటన్ లాగా మారిపోతుంది. కార్తీక్ గట్టిగా అరుస్తూ అక్కడ్నుంచి బయటికి పరిగెడతాడు. మూర్ఖుడా, నువ్వు ఎంత ప్రయత్నించినా ఇక్కడ్నుంచి తప్పించుకోలేవు. మంజులిక భవనంలోకి ఎవరు వచ్చినా ఈ భవనంలో నుంచి ఎప్పటికీ తిరిగి వెళ్లలేరు. కార్తీక్ పరిగెత్తుకుంటూ ఆ భవనం తలుపు దగ్గరికి చేరుకుంటాడు. తను చూసేసరికి బయట ఆ ముసలావిడ నిలబడి తనని ఎంతో జాలిగా చూస్తూ ఉంటుంది. కార్తీక్ ఎప్పుడైతే తన కాలిని భవనం నుంచి బయటికి వెళ్లడానికి పెడతాడో ఉన్నట్టుండి తను గాలిలోకి ఎగిరి వెనక్కి వెళ్లి పడతాడు. నేను మీ ముగ్గురికి చెప్పాను, మీరు ఎంత ప్రయత్నించినా ఈ భవనం నుండి బయటికి రాలేరు అని. నన్ను కాపాడు, నా స్నేహితులిద్దరిని ఆవిడ చంపేసింది. ఇది అసాధ్యం. మంజులిక రాజ్యం ఈ భవనంలో మాత్రమే. మీ స్నేహితులు ముగ్గురు ఈ భవనంలో అడుగు పెట్టకుండా ఉండాల్సింది. ఇప్పుడు నేనేమీ చెయ్యలేను. ఎవరు నువ్వు? నీకు ఈ భవనం గురించి ఇన్ని విషయాలు ఎలా తెలుసు? ఏళ్ల క్రితం నా కొడుకు ఈ భవనంలోకే వెళ్లాడు. ఇంతవరకు తిరిగి రాలేదు. నేను తన కోసం ఎదురు చూస్తూ ఇక్కడే ప్రాణాలు వదిలేశాను. అప్పట్నుంచి నా ఆత్మ ఇక్కడే తిరుగుతోంది. ఇక్కడికొచ్చిన ప్రతి ఒక్కరిని భవనం లోపలికి వెళ్లకుండా హెచ్చరిస్తాను. కాని ఎందుకో ఎవరూ కూడా నా మాటలని పట్టించుకోవడం లేదు. ఆ మాట చెప్పి ఆవిడక్కడ్నుంచి మాయమైపోతుంది. అప్పుడే మంజులిక కార్తీక్ ముందుకొచ్చి నిలబడుతుంది. కార్తీక్ ఎంతో గట్టిగా అరుస్తూ ప్రాణాలు వదిలేస్తాడు. మరుసటి రోజు పోలీసులకి వాళ్ల ముగ్గురు శవాలు ఆ భవనం బయట దొరుకుతాయి. ఒక కానిస్టేబుల్ పోలీస్ ఆఫీసర్తో, ఇప్పుడేం చేద్దాం సార్? కేసు రాయమంటారా? మన అందరికీ తెలుసు ఈ హత్య ఎవరు చేశారు. సరిగ్గా చెప్పారు సార్. ఆ ఆత్మలను మనం ఎలా అరెస్ట్ చేయగలము? అసలు వీరందరూ ఈ భవనంలోకి ఎందుకు వెళ్తున్నారో ఏమో. పోలీసులు కేసు ఫైలుని పూర్తిగా క్లోజ్ చేసేస్తారు.